గత వారం రోజులుగా కొందరు ప్రముఖులు కొన్ని కామెంట్స్ చేశారు. వాటిలో కొంత అసత్యంగా ఉంది కాబట్టి దానికి వివరణ ఇవ్వడం కోసంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాను. ప్రధానంగా ఎఫ్ఎం గారు ఈ గ్రామీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక ప్రైవేట్ సంస్థ, దీనికి కృష్ణారావు గారు నిధులు మళ్లించాడు అని యనమల రామకృష్ణుడు గారు అన్నట్టుగా పేపర్లలో వచ్చింది. నేనైతే ఆయన అట్లా అనుంటాడని అనుకోను, ఎందుకంటే బట్ నేను ఫైనాన్స్లో కూడా పనిచేశాను. కాస్త డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడేవారు కాదు. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అనుకుంటాను. కానీ దీని ఎఫెక్ట్ ఎట్లా పోయిందంటే, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆల్రెడీ ఒక 15,000 మంది మెంబర్లు ఉన్నారు. 500 కట్టి షేర్ క్యాపిటల్, 100 రూపీస్ అడ్మిషన్ ఫీ కట్టి. వాళ్ళకి ఇది ప్రైవేట్ సంస్థ అని అంటే చాలామంది ఆ ఫోన్లు చేశారు, ఏం సార్ ఇది మరి అస్తిత్వం ఏంటి, మేమేం చేయాలి అని. దానికి తోడు కొన్ని జిల్లా ఎడిషన్స్లో కొన్ని పేపర్లలో దీని మీద నెగటివ్గా కూడా ఇదంతా ఏదో కలెక్ట్ చేసినట్టుగా వచ్చింది. అందుకని ఆ జీవోలు అవి ఇచ్చాను. ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా సహకార సంస్థల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థ. దాంట్లో ఎటువంటి వివాదం లేదు. దీనికోసంగా మొదటి సంవత్సరం ప్రభుత్వం నుంచి 20 కోట్లు ధనం వచ్చింది. దాన్ని మూలధనం కింద పెట్టడం జరిగింది. మళ్ళా రెండో సంవత్సరం 10 కోట్లు ఇచ్చారు, అది కూడా మూలధనం కిందకి వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఇంకో 10 కోట్లు అలకేట్ అయి ఉన్నది. సో ఇది ప్రైవేట్ సంస్థ అంటాం కొద్దిగా రాంగ్ మెసేజ్ వెళ్ళింది. నా రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వారు కూడా క్లారిఫై చేస్తే బెటర్గా ఉంటుంది. సో దట్ పీపుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బి లాస్ట్. అంతేకాదు ఈ సంస్థను బాగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నాం. ఈ సంవత్సరానికి 50,000 టార్గెట్గా పెట్టుకున్నాం. సంవత్సరం 8 బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. యాక్చువల్లీ నేను 30వ తారీఖు ఏలూరులో ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం కోసంగా అక్కడి లోకల్ మినిస్టర్ మాణిక్యాలరావు గారితో ఫిక్స్ చేయడం జరిగింది. అట్లా 3వ తారీఖు ఏమో వైజాగ్లో అయ్యన్న పాత్రుడు, మిడిల్ ఆఫ్ ది నెక్స్ట్ మంత్ ఇక్కడ నెల్లూరులో సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ ప్రభుత్వ సంస్థ. అసలు ఇది పెట్టడానికి ఉన్న ఒక ప్రధానమైనటువంటి కారణం, ఈ సంక్షేమ కార్యక్రమాల్లో నేను చూసింది, ప్రతి సంవత్సరం డబ్బులు పెడుతూనే ఉంటాం, సబ్సిడీస్ ఇస్తూనే ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రొసీజర్లో పోతూ ఉన్నాం. ఈ మోడల్ సరికాదేమో, కొంత సబ్సిడీస్ కింద ఇచ్చి కొంత ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ కనుక మనం ఖర్చు పెట్టగలిగితే ఈ ఇన్స్టిట్యూషన్స్ రేపు కొంత లాభాలను జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. ఇట్లా లాభాలు జనరేట్ చేసుకొని కనుక తేగలిగితే గవర్నమెంట్ గ్రాంట్ మీద ఈ సంక్షేమ కార్యక్రమాల బద్దం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ అనుబంధ సంస్థలు, ఇదొకటి ఇంకో సంస్థ కూడా పెట్టడం జరిగింది. సో అది యాక్చువల్గా ఇది ఇక్కడ కాస్త స్టెబిలైజ్ అయితే యాజ్ ఎ మోడల్ మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటటువంటి డిపార్ట్మెంట్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేద్దామనేటువంటి ఉద్దేశం నాకు ఉంది. చేయాలి కూడా. ఇట్లా ప్రతి సంవత్సరం మనం గ్రాంట్స్ కింద ఇచ్చేటటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వాలకు ఉండదు. సో ఈ కొత్త మోడల్ను ఒకదాన్ని అనుకునే ఆ రకంగా దీన్ని పెట్టడం జరిగింది. ఇంకా దీనికి మూలధనం చాలా ముఖ్యం. ఈ మూలధనం కింద నా ఐడియా ఏంటనంటే, ఈవెన్ ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బ్రాహ్మణ సంక్షేమానికి 500 కోట్ల మూలనీతి ఇస్తామనేది ఉన్నది.
కాబట్టి ఈ 300 కోట్లు ఇప్పటికి 200 కోట్లు ఇచ్చారు, ఇంకో 100 కోట్లేమో ఈ మామూలు కార్యక్రమాలకు ఇచ్చి మిగిలిన 200 కోట్లు ఈ మూలనిధి కింద దీనికి ఇవ్వగలిగితే దీనిని స్ట్రెంగ్తన్ చేయను వీలుంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. ఆ రకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్. ఇప్పటికి కూడా గవర్నమెంట్ దానికి కాస్త సానుకూలంగా స్పందించి ఈ 500 కోట్లు 5 సంవత్సరాల్లో రిలీజ్ చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. ప్రధానంగా నేను చాలా రోజులు అనుకుంటూ ఉండేవాడిని, గట్టిగా అడిగేవాడు లేకపోబట్టి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి వాగ్దానం నెరవేరటం లేదు అని అనుకుంటూ ఉండేవాడు. ముద్రగడ పద్మనాభం గారు కనుక గట్టిగా అడగకపోతే కాపు కార్పొరేషన్ కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ అలొకేషన్ 100 కోట్లు, ఎక్స్పెండిచర్ 30-40 కోట్ల దగ్గర ఉండిపోయింది. అని గట్టిగా అడగబట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా పోయిన సంవత్సరం 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు, డ్రా కూడా చేసి పీడీ అకౌంట్లో పెట్టారు. ఈ సంవత్సరం కూడా బడ్జెట్లో 1000 కోట్లు పెట్టారు. ఆ రిక్వెస్ట్ అదే రకంగా ఇది ఎన్నికల హామీ కాబట్టి ఈ 500 కోట్లు ఇచ్చి ఇప్పటికి ఆల్రెడీ 200 కోట్లు ఇచ్చారు, ఇంకో 100 కోట్లు నెక్స్ట్ ఇయర్ మామూలు సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వచ్చు, మిగిలిన 200 కోట్లు దీనికి మూల నిధి కింద ఇస్తే లాంగ్ టర్మ్లో ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్ బాగా ఉపయోగపడుతుంది. అది చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. రెండోది, ఇది మా కార్పొరేషన్లో వాళ్ళు అంతా ఏదో ప్రెస్ మీట్ పెట్టి చిన్న ఆరోపణ చేశారు. ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిఇఓ ఆ బ్రదర్ ఇన్ లా అని, అంతకుముందు ఆయనకి సనిల్లా అన్నాడు, ఇంకోరేమో మెటర్నల్ నెవ్యూ అన్నాడు, నిన్నేమో ఈయన నాకు బ్రదర్ ఇన్ లా అని చెప్పారు. ప్రధానంగా ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పెట్టేటప్పుడు ఎవడైనా రిటైర్డ్ ఎండి ఆఫ్ ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటే బాగుంటుందని, అట్లా రిటైర్ అయిన ఎండి యాప్టాప్ ఇక్కడ ఆయన ఉంటే ఆయన పిలిచి మీరు హ్యాండిల్ చేస్తారా అని అడిగాను. అండ్ నాకు చాలా అదర్ ఇష్యూస్తో నేను కాస్త బిజీగా ఉన్నాను. బట్ ఒక మంచి బ్రైట్ యంగ్ బాయ్ ఉన్నాడు, స్టార్టప్స్ అవి ఆల్రెడీ ఆ ఏరియాలో వర్క్ చేస్తున్నాడు, ఈ మేబీ ఏ కరెక్ట్ పర్సన్ అని తీసుకొచ్చాడు. ఈ సిఇఓను ఫస్ట్ టైం నేను చూసింది అప్పుడు. మరి వీళ్ళు ఎంత ఇమాజినేషన్ ఉపయోగించుకొని వాళ్ళకు నాకు రిలేషన్స్ అంటగడుతున్నారో నాకు అర్థం కాదు. బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య నాకు ఎంత మాత్రం చుట్టమో ఈ సిఇఓ కూడా అంత మాత్రమే చుట్టం. అంటే సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఇది అంతే చుట్టం అని, అంతకు మించి ఇంకేమీ లేదు. సో ఒకటి, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈజ్ ఏ బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 3 years కోర్స్ చేసి వచ్చాడు. ఎకనామిక్ మోడలింగు, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వీటి మీద మంచి గ్రిప్ ఉన్నది. గత 4 నెలల నుంచి నన్ను రిలీవ్ చేయండి సార్, నేను వెళ్ళిపోతాను అంటే పట్టుకొని కూర్చున్నా. నువ్వు ముందు ఈ మాన్యువల్స్ రాయి, సాఫ్ట్వేర్ డెవలప్ చెయ్యి. సాఫ్ట్వేర్ ఒక ఆయన ఫ్రీగా ఇచ్చాడు 20 crores, 30 కోట్ల మూలధనం గవర్నమెంట్ ఇస్తే ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి హైదరాబాద్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ సంస్థ విచ్ సప్లైస్ సాఫ్ట్వేర్ టు మల్టీనేషనల్ బ్యాంకింగ్ కంపెనీస్ 20 crores వర్త్, దట్స్ ది వర్త్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఫ్రీగా ఇచ్చాడు. సో దాంట్లో ఈ స్టాఫ్ ట్రైన్ చేసి, అంటే వన్స్ ది బ్రాంచెస్ బికమ్ ఓపెన్ యూ కెన్ డూ ది ఇంటర్నెట్ బ్యాంకింగ్, SMS అలర్ట్, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ ఏ మల్టీనేషనల్ బ్యాంక్. ఆ లెవెల్లో సాఫ్ట్వేర్ ఉంది. సో వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళని అక్కడ పెట్టి మాన్యువల్స్ రాసి ఈ ఇంట్రెస్ట్ రేట్స్, స్ప్రెడ్ ఇవన్నీ చూసి ఒక సెటప్ చేసి వెళ్ళమని చెప్పాను. ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు లీవ్ ఆఫ్టర్ 6 months. ఉంచుకుంటారు తీసుకుంటారు అది వేరే విషయం, బట్ I also didn't want him to handle it beyond that. Because beyond that, any retired government officer, retired banker will be able to handle this particular job. So అందుకని ఆ కండిషన్ మీద కొనసాగుతున్నారు. ఏదైనా ఒక అభాండం వేసేటప్పుడు పూర్తిగానైనా దీంట్లో నిజమైన అబద్ధమైన ఉంటుందా అని ఆలోచించకుండా వేసి ఏదో ఒకటి అనేస్తాం, బురద నువ్వు దులిపేసుకుంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారు పరకాల గారు ప్రధానంగా
సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు. నేను ఇది మొన్న చెప్పినప్పుడు ఒక పర్టికులర్ కాంటెక్స్లో చెప్పాను. ఆ రోజు నేను ఈ మీటింగ్కి వచ్చే ముందు ఈటీవీలో వరుసగా 4 స్క్రోల్స్ పోతూ ఉన్నాయి, నన్ను తీసేసిన దానికి కారణాలు. అందులో ఒక స్క్రోల్ ఏంటంటే సీఎం గారి మనోభావాలకు అనుగుణంగా ఈయన పని చేయలేదు. మనోభావాలు తెలుసుకోవడం కోసంగా అపాయింట్మెంట్ అడిగితే దొరకలేదనేటువంటి లిమిటెడ్ కాంటెక్స్లో ఆ పాయింట్ని నేను చెప్పడం జరిగింది. 2 తడవలు వచ్చాను, ఏదో బయట దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాను. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను డినై చేయట్లేదు. కలెక్టర్ ఆఫీస్లో నేను కొంతమంది ఆఫీసులో ఒక చోట కూర్చున్నాను, మాట్లాడాను, తిరిగి వచ్చాను. బట్ సీఎం గారి మనోభావాలు అట్లా తెలియవు. సీఎం గారి మనోభావాలు తెలియాలంటే 5 నిమిషాలు ఇద్దరం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఆనికి నాకు టైం దొరకలేదు అనేటువంటి పాయింట్ నేను చేశాను. ఇన్ఫ్యాక్ట్ అర్చకులకు సంబంధించిన ఒక మేజర్ ఇష్యూ ఉండింది. వాళ్ళ సర్వీస్ రూల్స్ను అప్రూవ్ చేయటం. ఈ సర్వీస్ రూల్స్ అప్రూవల్కు తిరుమల తిరుపతి వ్యవస్థలో ఉన్న మిరాసికి అనవసరంగా ఎవరో సంబంధం పెట్టారు. అది కొంత మిస్గైడ్ అయిందనేది నాకు తెలుసు, బికాస్ ఆ ఇష్యూ మీద నాకు మంచి నాలెడ్జ్. ఒక తడవ సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇష్యూ సార్ట్ అవుతుందని ట్రై చేస్తే కుదరకపోతే ఎట్లా సీఎం గారికి ఈ ఇష్యూ మీద కరెక్ట్ ఫీడ్బ్యాక్ పోతే బాగుంటుందని ఆలోచించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది మిరాసికి ఈ రూల్స్కు సంబంధం లేదు, మిరాసి ఇన్కమ్ షేరింగ్, ఇక్కడేమో వాళ్ళు రిటైర్మెంటు ఏజీ అదర్ ఇష్యూస్ అడుగుతున్నారు, ఇన్కమ్ షేరింగ్ ఏమీ లేదు, కాబట్టి ఇవి ఈజీగా చేయొచ్చు అంటే ఆయన కూడా ఈ వాజ్ కన్విన్స్. నేను సీఎం గారికి చెప్తాను, బట్ సీఎం గారిని కలవకపోయినావు అంటే అక్కడ నాకు అవకాశం రాలేదు కాబట్టి మీ దాకా రావాల్సి వచ్చిందని చెప్పాను. కాబట్టి అది సీఎం గారి ఇది దొరికింది అనేది కరెక్ట్ కాదు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఒకటి, కొంత టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దట్ కుడ్ బి ఎ ప్రాబ్లం విత్ ఇన్ ది సీఎంఓ. ఇటు సీఎం గారు నిస్సందేహంగా బిజీగా కూడా ఉంటుండొచ్చు. కాబట్టి నేను కాదంటలేదు, బట్ టైం అయితే దొరకలేదు. ఇక ఈ 2 కాక 2 రోజుల క్రితం రాయపాటి సాంబశివరావు గారు దొనకొండలో నాకు 100,000 ఎకరాలు ఉన్నాయని అది ఆరోపణ చేశాడు. ముందు దీనికి స్పందించకుండా ఉంటే బాగుంటుందిలే, ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను. కానీ చేసిన వాడు ఒక మెంబర్ ఆఫ్ ఎ పార్లమెంట్, అక్కడ 5 టర్మ్స్ చేసినటువంటి వాడు. స్పందించకపోతే ఒప్పుకున్నట్టు అవుతుంది, అందుకని స్పందించాల్సి వస్తుంది. రెండోది, ఒక కన్సెప్టెడ్ యాక్షన్ అయితే జరుగుతున్నది. ఇదిగో ఇందాక బ్రదర్ ఇన్ లా గురించి చెప్పినట్టు దీని గురించి ఒక అబద్ధాన్ని 100 తడవల చెప్పిస్తే అదే నిజం అవుతుంది. ఇప్పుడు ఈయన అంటాడు, రేపు పేపర్లో రాస్తారు, 3వ రోజు ఫేస్బుక్లో పెడతారు, పెడతారు, ఈయన స్పందించలేదు కదా ఇదే నిజమని అంటారు. అందుకోసంగా నేను స్పందించాల్సి వస్తుంది. ఈయన ఈ మాట అనగానే నాకు గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది. గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు 10,00,00,000 కరణీనాథుండనే అనుకుంటాడు. ఎంతంటే 10,00,00,000 కోట్ల భార్యలు కలిగినటువంటి గజేంద్రుడు. తెలుగు టీచర్ ఇది ఒక క్లాస్లో టీచ్ చేస్తూ ఉన్నాడు. ఒక విద్యార్థికి వచ్చింది, మా అనుమానం వచ్చింది, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్, 10,00,00,000 కోట్ల భార్యలు ఉండేటటువంటి ఏనుగురాజు ఏదైనా ఉంటుంది అని అంటే తెలుగు మాస్టర్ పెద్దవా కూర్చొని నీకు తెలియదు, ఆయన కవి గారు ఒక్క భార్య లేకపోయినా 10,00,00,000 కోట్ల భార్యలను కల్పించుకునేటటువంటి అధికారం ఆ కవి గారికి ఉన్నది అని తెలుగు మాస్టర్ చెప్పాడు. మరి మన ఆ ప్రివిలేజే ఇప్పుడు మనకు ఎంపీ గారికి ఉన్నట్టుంది, రాయపాటి సాంబశివరావు గారికి. ఏమి భూమి లేకపోయినా 100,000 ఎకరాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాడంటే మరి అంత రెస్పాన్సిబుల్ మ్యాను. నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా సీనియర్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచి వచ్చినటువంటి ఆరోపణ. వెంటనే విచారణ జరిపి దాంట్లో ఏదైనా నిజం ఉంటే నా మీద చర్య తీసుకోండి, లేకపోతే వారి మీద ఏమి చర్య తీసుకుంటారో అది తమరికే వదిలేస్తారు. ఇక నేను అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్లో నేను శాలరీ వద్దన్నాను కాబట్టి శాలరీ మెన్షన్ చేయకుండా ఇంకా మిగిలిన అదర్ ఎలిమెంట్స్ అన్ని మెన్షన్ చేశారు.
మెన్షన్ చేస్తే నేను తీసుకున్నట్టు కాదు. ఆ మెన్షన్ చేసిన అలవెన్సెస్లో ఏ అలవెన్స్ నేను తీసుకోలేదు. రొటీన్ ఆర్డర్ ఒకటి ఇచ్చింది గవర్నమెంట్. నేను శాలరీ వద్దు అన్నాను కాబట్టి శాలరీ తీసేశారు. మిగిలిన అలవెన్సెస్ యాజ్ అప్లికబుల్ టు దట్ క్యాడర్, లైక్ ఏదో స్పెషల్ అలవెన్స్ 8,000 అని, సంచురీ అలవెన్స్ 7,000 అని, మెడికల్ రీఎంబర్స్మెంట్ అని, ఫర్నిచర్ 3 లక్షలు అని, ప్రాపర్టీ 1.5 లక్షలు, వీటిలో ఏది కూడా నేను డ్రా చేయలేదు. ఇట్ ఈస్ వెరిఫైబుల్ ఇన్ ది ఆఫీస్ ఎక్సెప్ట్ మై పర్సనల్ స్టాఫ్. ఏ అటెండర్లు అంతవరకు డ్రైవర్ వరకు పెట్టుకున్నాను. దీనిని తీసి పెట్టి ఈయన శాలరీ లేదన్నా ఇవన్నీ తీసుకున్నాడని ఒక పోస్ట్ పెట్టారు. అబద్ధాన్ని ఏ రకంగా ట్రెక్ చేయొచ్చు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణ. ఇంకో చిన్న విషయం ఒకటి మెన్షన్ చేసి నేను మానేస్తాను, ఏమైనా ఒకటి రెండు ఉంటే మాట్లాడేసి వెళ్ళిపోతాను. బికాస్ బేసిక్గా ఈ 3-4 క్లారిఫికేషన్స్ ఇవ్వడం కోసమే నేను ఈరోజు వచ్చాను. విశాఖపట్నంలో ఏదో ఒక 35 ఎకరాల భూమి, సాధారణంగా అసలు గవర్నమెంట్లో ఒక సిస్టమ్ ఉన్నది. భూమిని ఎవరికైనా అలొకేట్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ఉన్నాయి. ముందు ప్రభుత్వానికి కావాల్సి ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్, ప్రభుత్వ రంగ సంస్థలకు సెకండ్ ప్రిఫరెన్స్, ఆ పైన ప్రైవేట్ వాళ్ళు. వైజాగ్లో ఆల్రెడీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు కూడా, ప్రభుత్వ సంస్థలకు అలాట్ చేసిన భూమిని వెనక్కు తీసుకొని ప్రైవేట్ సంస్థకి ఇచ్చేటటువంటి ఉద్దేశం ఉందని ఎవరో అన్నారు. ఇప్పుడు నిజం ఎంత ఉందో నాకు తెలియదు. కొద్దిగా అది జరగకుండా ఉంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో ఈ 4-5 క్లారిఫికేషన్స్తో నేను ఈరోజు మీ నుంచి సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. డీటెయిల్స్ తెలుసుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అలాట్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేసి చేయటం అనేది కరెక్ట్. ఖర్చా 200 కోట్లు అంటే ఈ సంవత్సరం 75 కోట్లు ఇచ్చారు. అది ఇంకా ఖర్చు కాదు. 9 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇంకెవరెవరో నిన్న నన్ను మీ మనోభావాలు దెబ్బతిన్నాయా సార్ ఈ ఇన్సిడెంట్ వల్ల అని అడిగారు. ఆ మనోభావాలు దెబ్బతింటమైంది. ఇంతకన్నా చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని ఇంకో ఇన్సిడెంట్ ఆయనకు చెప్పాను. ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో వేణుగోపాల్ గారని వారిని అడ్వకేట్ జనరల్గా తీసుకున్నారు. చాలా ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ ఆల్సో ఐ ఫౌండ్ హిమ్ టు బి ఏ వెరీ వెరీ గ్రేట్ పర్సన్. ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ అన్ని చాలా డీల్ చేశాను ఆయనతో పాటు. ఈ షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్ మనది స్ట్రాంగ్గా వాయిస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందంటే దానికి ఆయనే రెస్పాన్సిబుల్. చాలా బాగా డ్రాఫ్ట్ చేశాడు అక్కడ. ఒక స్టేజ్లో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ సుప్రీంకోర్టు జడ్జి టైంకు రాకపోతే ఈయనే నిలబడి ఆర్గ్యూ చేశాడు. చాలా బాగా ఆర్గ్యూ చేశాడు కేసు. నేను రిటైర్ అయిన తర్వాత ఒకరోజు సడన్గా చూస్తే పేపర్లో వేణుగోపాల్ రిజైన్స్ అని ఉంది. వెంటనే ఫోన్ చేశాను, ఏంటి సార్ ఇది తమరు? అయినా ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అడ్వకేట్ జనరల్ అంటే ఏది నాలాగా ఏదో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్. ఏంటి సార్ ఏమైందంటే, నిజమేనయ్యా చాలా ఫీల్ అయినాను. ఒక లో లెవెల్ ఫంక్షనరీ విత్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్ వచ్చి, సార్ మీరు రాజీనామా చేయాలి, ఇంకెవరిని అకామిడేట్ చేయాలి ఇక్కడ అని నా దగ్గర నుంచి రాజీనామా పత్రం తీసుకుపోయినాడు. చాలా మనసు బాధపడింది. దయవేచ్ఛ వదిలేస్తున్నానని చెప్పాను. మరి ఇది నాది ఏంటి? దాంట్లో రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులలో ఉన్న వాళ్ళకే ఇట్లా జరుగుతుంది. ఈ కొంత అహంభావ పూరితమైనటువంటి చర్యలు కొంతమంది నుంచి ప్రభుత్వంలో అక్కడక్కడ బాగానే చూస్తుంది. అదే మిస్ అన్ఫార్చునేట్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్.
ఆయన 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 ఒక్కటి మాత్రం నిజం, అహంభావం మాత్రం నువ్వు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు. దట్ ఐ క్లియర్లీ టెలింగ్ దట్స్ నాట్ అహంభావపూరిత చర్యలు ఎవరైతే పోయి ఆయన దగ్గర రాజీనామా లెటర్ తీసుకొచ్చారో వాళ్ళని. ఓకే, అది చాలా చిన్న విషయం అని వదిలేశాను. నువ్వు ఇప్పుడు లేట్ చేసావు కాబట్టి చెప్తాను. ఆ రోజు నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఇక్కడ ఎవరు ఉన్నారు నాకు తెలియదు, అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా పెట్టాలో తెలియదు. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ హోల్డింగ్ అండ్ వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఆల్సో ఐ డోంట్ నో. ఇక్కడ ఏదో ప్రెస్ క్లబ్లో పెడతారని తెలుసు. సో ముగ్గురికి ఫోన్ చేశాను, నాకు ఇది కాస్త ఏమైనా ఆర్గనైజ్ చేయగలరా అని. అందులో ఒకరు జ్వాలా నరసింహరావు గారు, తెలిసిన వాడు కాదు. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం ఆర్గనైజ్ చేయాలని ఇక్కడ రాజమౌళి గారని ఆయన ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్ నాకు పంపించాను. ఆ రాజమౌళి గారితో నేను మాట్లాడి నా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. మరి ఆ రాజమౌళి గారిని, రాజమౌళి కదా ఆయన పేరు, రాజమౌళి గారిని నన్ను కాంటాక్ట్తో పెట్టడం కనుక ఆయన ఎస్ ప్లేడ్ ఏ కీ రోల్ అంటే ఎస్, ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్. సో థ్యాంక్ యూ. చెప్పాను కదా, ఇంకెన్ని తరాలు చెప్పమంటాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఏమీ లేకపోయినా 100,000 ఎకరాలు అంటున్నాడు. యాక్చువల్లీ ఐఎమ్ సేయింగ్ సిన్స్ ది అలిగేషన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎన్ ఎంపీ, it is the bounded duty of the government to inquire into it and take it if it is there. Absolutely not even a cent. You can write it. And if you want, in fact, నిన్న నేను అనుకున్నది అఫిడవిట్ రాసి ఇచ్చి పడేద్దాం వెళ్ళిపోతుందని. బట్ ఎందుకంత నాట్యంగా చేయాలి, చెప్తే సరిపోతుంది. నాకు అంత మాత్రం స్టేచర్ ఈ స్టేట్లో ఉంది, నా నిజాయితీకి, నా నిబద్ధతకు, నా పద్ధతికి. సో నాకు ఒక సెంటు కూడా దొనకొండలో లేదు. కెన్ రైట్ ఇట్ అబ్సల్యూట్లీ. దొనకొండే కాదు, దొనకొండ పరిసర ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ హోల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఐ హేల్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్.